రైతులు ధరణి పోర్టల్లో చాలా ఇబ్బంది పడ్డారు. భూములు ఉన్న పాస్బుక్లు రాక పరేషాన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చింది. ఏడాది కాలంగా రైతులతో, మేధావులతో, రెవెన్యూ అధికారులతో చర్చించి భూభారతిని తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో కొత్త ఆర్ఓఆర్ చట్ట ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉంది. రైతులు పండగ చేసుకుంటున్నారన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం పక్షాన కిసాన్ కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ మంత్రి తుమ్మలకి ధన్యవాదాలు తెలియజేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి ధరణితోటి దరిద్రాన్ని పోగొట్టి భూభారతిని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 2018లో ధరణి తీసుకొచ్చిన తర్వాత నిజమైనటువంటి భూమి హక్కు కలిగినటువంటి రైతులంతా కూడా అనేక మంది భూ హక్కులు కోల్పోయి రోడ్డున పడి 5-6 సంవత్సరాలుగా తమ భూమి హక్కు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో గత 5 సంవత్సరాలుగా ఈ ధరణికి సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్ కూడా ధరణిని రద్దు చేస్తాం, నిజమైనటువంటి హక్కుదారులకు హక్కులు కల్పించేటటువంటి తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ముందు ఏ రకంగా అయితే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ సంవత్సర కాలం ధరణి మీద అనేక రకాలుగా స్టడీ చేసి అనేక మంది మేధావులతోటి మాట్లాడి చర్చించి అనేక జిల్లాలలో మీటింగ్లు పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన చేసి ఇవాళ ఆ ధరణిని పూర్తిగా ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి ఇవాళ భూభారతిని తీసుకొచ్చి ఈ భూ సమస్యలన్నీ లేకుండా నిజమైనటువంటి హక్కుదారులకు భూమి హక్కు పొందేటటువంటి ఏదైతే అవకాశం రావడం కోసం తీసుకొచ్చినటువంటి భూభారతి తీసుకొచ్చారో దీనికి సంబంధించి ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, భూమి హక్కులు కాపాడడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి మరొకసారి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.